సిరులు కురిపించే పంట. బంగారానికి సరిసమానమైన ఈ కలపతో తయారు చేసిన ఇంటి సామాగ్రి, ఇతర వస్తువులు 10 కాలాల పాటు పదిలంగా నాణ్యతతో అందంగా కనిపిస్తాయి. అలాంటి కలప ప్రస్తుతం దొరకడం కష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో టేకు కర్రకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. టేకు వనాలు పూర్తిగా తగ్గిపోవడం ప్రత్యామ్నాయంగా ఇతర చెట్ల కలపను ఉపయోగించుకునే పరిస్థితి నెలకొంది. రైతులు వ్యవసాయంతో పాటు టేకు చెట్ల పెంపకంపై ఆసక్తి చూపితే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. పొలం గట్లు, ఖాళీ స్థలాల్లో ఈ మొక్కలు నాటి పెంచితే పర్యావరణంతో పాటు మంచి ఆదాయం పొందొచ్చని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త రాజేశ్వర్ నాయక్. వ్యవసాయం జూదం లాంటిది. ప్రకృతి కరుణిస్తే పర్వాలేదు, పగబడితే నిండా మునిగిపోవాల్సిందే. కనీసం పెట్టుబడులు సైతం దక్కవు. ఇలా నష్టాల్లో కూరుకుపోకుండా రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలి. బంజరు భూములు, పొలంగట్లు, ఖాళీ ప్రదేశాల్లో టేకు చెట్లను పెంచితే కొన్ని సంవత్సరాలకు మంచి లాభాలు గడించవచ్చు. ప్రభుత్వం ఇందుకు ప్రోత్సాహం అందిస్తోంది. గతంలో ఉద్యానవన శాఖ ఉపాధి హామీ ద్వారా రైతులకు టేకు, మామిడి, ఇతర మొక్కలను అందించారు. 1 ఎకరానికి 1000 మొక్కలు నాటుకోవచ్చు. నాటిన తరువాత మొక్కల చుట్టూ నీటి నిల్వ కోసం తవ్వి అందులో నీళ్లు ఇంకేలా తయారు చేసుకోవాలి. క్రమం తప్పకుండా నీళ్లు పొయ్యాలి. 6 నెలలకోసారి రసాయన, సేంద్రియ ఎరువులను కలిపి మొక్కల అడుగు భాగంలో వేయాలి. ఇలా చేస్తే మొక్కల పెరుగుదల సక్రమంగా ఉంటుంది. 20 ఏండ్లు పెంచితే 20 అడుగుల వరకు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం మార్కెట్లో 1 ఘనపు అడుగు టేకు కర్రకు 3000 నుంచి 4000 వరకు ధర పలుకుతోంది. ఎకరంలో నాటిన చెట్లకు పెట్టుబడి, పర్మిట్ ఖర్చులు పోగా 20 లక్షల వరకు ఆదాయం ఉంటుందని అధికారుల అంచనా. సాధారణంగా టేకు కలప, ముఖ్యంగా వృక్షాలలో చూసుకుంటే టేకు కలప చాలా ఉన్నతమైనది, చాలా విలువగలది. నిర్మించే ఇంటికి టేకు కలప కిటికీల రూపంలోనూ, తలుపుల రూపంలోనూ, అదేవిధంగా సోఫాల రూపంలోనూ ప్రతి వారి ఇంట్లో ఈ టేకు కలప అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా దీనికి ఈ టేకు కలప యొక్క అందం బాగుంటుంది, అదేవిధంగా చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది. కాబట్టి టేకు కలప చాలా మన్నికతో కూడుకుంది కాబట్టి విలువ కూడా చాలా ఎక్కువ. సాధారణంగా టేకు చెట్లను చాలామంది రైతులు టేకు చెట్లు అటవీ జాతికి సంబంధించినవి కాబట్టి వారు సాగు చేయరు. కానీ అన్ని అటవీ జాతి మొక్కల కంటే టేకు కలప, టేకును మన పొలాలలో మనం సాగు చేసుకోవచ్చు. అందులో ప్రధానంగా చూసుకుంటే టేకు ఏ నెలలో బాగా పండుతుంది అంటే నేలల విషయానికి వచ్చేస్తే ముఖ్యంగా అన్ని నెలలు ఎర్ర భూములు, ఎర్రచలక భూములు, అదేవిధంగా బరువైన ఒండ్రు నెలల్లో కూడా టేకు కలప బ్రహ్మాండంగా వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలామంది రైతులు వారి పొలంలో వేయకుండా పొలం గట్ల పైన కూడా టేకు సాగు చేసుకోవచ్చు. ఈ అనువైన సమయం చూసుకుంటే టేకును ఎప్పుడైనా విత్తుకోవచ్చు. నీటి వస్తూ ఉంటే ఒకవేళ వర్షాకాలంలో విత్తాలి అనుకుంటే మాత్రం జూలై మాసంలో విత్తుకుంటే చాలా బాగుంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే సాధారణంగా నీటి యాజమాన్యం ఏంటంటే వర్షాకాలంలో నాటితే వర్షాలు పడుతున్నప్పుడు మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ నాటిన వారం రోజులు, ఒకరోజు తప్పించి ఒకరోజు నీరు ఇవ్వాలి. చలికాలంలో ఒక 15 నుంచి 20 రోజుల్లో మధ్యలో నీటి తడులు ఇవ్వాలి. అదేవిధంగా ఎండాకాలంలో చూసుకుంటే 15 నుంచి 20 రోజులు మొదటి 2 సంవత్సరాలు నీటి తడులు వేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఈ మొక్కలు బతుకుతాయి. మొక్కల మధ్య మరియు వర్షాల మధ్య దూరం చూసుకుంటే మొక్కకు మధ్య 1.3 మీటర్ల దూరం ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా వర్షకు మధ్య 3 మీటర్ల దూరం ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఎకరానికి సుమారు 1000 మొక్కలు మనకు ఎకరానికి పడతాయి. తర్వాత ఈ మొక్కలు 6 సంవత్సరాలు పెరిగిన తర్వాత మొక్కల మధ్య దూరం 2.6 మీటర్లకు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఒక మధ్యలో 6 సంవత్సరాలకి ఒక వాసం సైజు వస్తుంది కాబట్టి ఆ మొక్కల మధ్య దూరం 2.3 లేదా 2.2 మీటర్లు ఉండేటట్టు, అదే 2.6 మీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఆ మధ్యలో ఉన్న మొక్కలు మనం తీసేసుకోవాలి. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొక్కల మధ్య దూరము 6.2 మీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే కలప మనకు మంచి గట్టి నాణ్యమైన కలప రావాలంటే ఖచ్చితంగా ఈ దూరాలు అంటే మొక్క 6 సంవత్సరాలకి మధ్యలో గ్యాప్ తీసేసేయాలి. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఇంకో గ్యాప్. ఇంకా ఎరువుల విషయానికి వచ్చేసి సాధారణంగా మనం ఎరువులు ముఖ్యంగా మొదట ఒక 3
అడుగుల గుంత తవ్వి అందులో 4 కిలోల పశువుల ఎరువు లేదా 2 కిలోల వర్మి కంపోస్టు వేసుకోవాలి. అదేవిధంగా చెదలు పట్టకుండా 50 గ్రాములు లిండెన్ అంటే 3% లిండెన్ పొడిని కలుపుకోవాలి. అది అలా కలుపుకుంటే మన చెదలు రావు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే సాధారణంగా టేకు వేసిన తర్వాత మొదటి 3 సంవత్సరాలు టేకు చెట్ల మధ్య వరుసలో పెసర కానీ మినుము కానీ అలసంద కానీ అదేవిధంగా కంది కానీ ఇలాంటి పంటలు మనం పండించుకోవచ్చు. అదేవిధంగా కూరగాయ పంటలు కూడా మొదటి 3 సంవత్సరాలు పండించుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దిగుబడి సాధారణంగా 20 సంవత్సరాల తర్వాత ఒక ఎకరానికి 3,200 ఘనపు అడుగులు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక ఘనపు అడుగు టేకుది చూసుకుంటే 3,500 నుంచి 4,000 ధర పలుకుతుంది. ఆ రకంగా చూసుకుంటే ఎకరానికి 3,200 ఘనపు అడుగులు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని ధర ఇప్పటి ధరతో పోల్చుకుంటే ఎకరానికి 10 లక్షల వరకు వస్తుంది. అదే 20 సంవత్సరాల తర్వాత అప్పుడు దాదాపు 30 నుంచి 40 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన తెలంగాణ రైతులు బీడు భూములలో, పొరంబోకు భూములలో, అదేవిధంగా పొలం ఒడ్డు పైన కానీ గట్ల పైన కానీ తెలక భూములలో, ఎర్ర భూములలో, ఒండ్రు భూములలో ఈ టేకు కలప సాగు చేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. మొక్కల ఎదుగుదల తరువాత టేకు కర్రను అమ్మే పద్ధతి సులువుగానే ఉంటుంది. స్థానిక అటవీ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుని చెట్లను నరికేందుకు అనుమతి తీసుకోవాలి. తరువాత రేంజ్ పరిధిలోని అటవీ క్షేత్రాధికారి చెట్లు పట్టా భూమిలోనివా లేదంటే ప్రభుత్వ భూమిలోనివా అని ధృవీకరించుకుని చెట్లను నరికివేసేందుకు రవాణా చేసేందుకు అనుమతి జారీ చేస్తారు. ఏజెన్సీ ప్రాంతంలో అయితే జిల్లా పాలనాధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. చెట్లను కొనుగోలు చేసేందుకు జిల్లాలో చాలా మంది గుత్తేదారులు అందుబాటులో ఉన్నారు. వారికి సమాచారం అందిస్తే చెట్లను కొనుగోలు చేసి కలపను తీసుకెళతారు.